జేఏసీ కూడా దానికి సపోర్ట్ చేస్తూ నియోజకవర్గంలో ఇవాళ బంద్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు కాబట్టి నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా షాపులు, దుకాణాలు మరియు ఇతర ప్రతి వ్యాపారస్తులు కానీ అందరూ స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ పాటిస్తున్నారు. అదేవిధంగా ఈ రాయల తెలంగాణ అనేది లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చి రాయల తెలంగాణ అనేది మాత్రం మేము ఎవరం ఒప్పుకోము. అక్కడ రాయలసీమ పబ్లిక్ ఇష్టం లేదు, ఇక్కడ తెలంగాణ పబ్లిక్ ఇష్టం లేదు. కాబట్టి 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏదైతే CWCలో తీర్మానం చేశారో అదే తెలంగాణ కావాలి. ఆ 10 జిల్లాల తెలంగాణ తప్పించి మరి దేనికి మేము అంగీకరించము. అదేవిధంగా వాళ్ళది ఒక జిల్లా వద్దు, మాది ఒక జిల్లా ఇడుచుకోదలుచుకోలేదు. కాబట్టి భద్రాచలం మాకే కావాలి, ప్లస్ తెలంగాణలో ఉన్న 10 జిల్లాలు మొత్తం మాకే కావాలి. కాబట్టి మాకు రాయలసీమ మీద అంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన దానికి బట్టి ఆ 2 జిల్లాలు కలపడం వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఏదైతే తెలంగాణ వాళ్ళము ఇన్ని రోజులు అనుభవించామో వాళ్ళు కూడా అనుభవించారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ సపరేట్ చేయమని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా దానికి సంబంధించి మేము కూడా 10 జిల్లాల తెలంగాణనే స్వచ్ఛందంగా సంపూర్ణంగా 10 జిల్లాల తెలంగాణ కోరుకుంటున్నాం. జై భద్రాచలాన్ని వాళ్ళు అడిగితే అదే ఇవాళ మాట్లాడి వాళ్ళు భద్రాచలాన్ని అడిగితే దాన్ని కూడా మేము దాన్ని ఖండిస్తూ అదేవిధంగా భద్రాచలాన్ని అడిగినందుకు మేము కూడా తిరుపతిలో ఉన్న సగం వాటా మాకు రావాలని కోరుతున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే 10 సంవత్సరాలు యూటీ అంటున్నారో హైదరాబాద్ని లూటీ చేయనీకే, దాని గురించి ఈ 10 సంవత్సరాలు ఏదైతే క్యాపిటల్ సిటీగా హైదరాబాద్ని పెడుతున్నారో ఆ 10 సంవత్సరాలు తిరుపతిని కూడా మా యూటీని ఎలా అయితే 10 సంవత్సరాలు హైదరాబాద్ని అంటున్నారో అదే మాదిరిగా 10 సంవత్సరాలు అక్కడ తిరుపతి దేవస్థానాన్ని కూడా 10 సంవత్సరాలు ఇందులో హైదరాబాద్లో కలిపి దానికి వచ్చే ఉండి లాభం కానీ ఏది కానీ ఇక్కడ హైదరాబాద్కు చెందాలి. ప్లస్ ఇక్కడ పబ్లిక్ స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ 10 జిల్లాల తెలంగాణ కావాలి.